ఇండియన్ సొసైటీలో 6,486 కులాలు ఉన్నాయి. ఏ రెండు కులాలు సమానం కాదు. ఒక కులం కంటే ఎక్కువైన ఉంటుంది, ఒక కులం కంటే తక్కువైన ఉంటుంది. నిచ్చెన మెట్ల వ్యవస్థ అంటాడు బిఆర్ అంబేద్కర్. దాంట్లో తమ కంటే తక్కువ కులం వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేసేటువంటి పరిస్థితి క్రూరత్వానికి దారితీస్తుంది. ఇప్పుడు ఈ ఘటన చూశారు కదా మీరు, షాద్నగర్ దగ్గర ఎల్లంపల్లి, ఫరూక్ నగర్ మండలం, రంగారెడ్డి జిల్లా. అత్యంత క్రూరంగా మానవీయతను మరిచి మానవ మృగాల్లా మారి చంపినట్టు. ఎవరిని చంపారు? తమ తమ్ముడు ప్రేమ వివాహం చేసుకున్నాడని, ఆ ప్రేమ వివాహకు అన్న సహకరించాడని అన్నం చంపేశారు. ఘోరమైనటువంటి పరిస్థితి అది. ఎంత దారుణం అంటే కిడ్నాప్ చేశారు, హత్య చేశారు, మళ్ళీ శవం కూడా దొరకొద్దనే ఉద్దేశంతో సజీవ దహనం చేశారు. ఇంతకంటే క్రూరత్వం ఉంటుందా? ఈ హత్య వెనకాల ఎవరు ఉంటున్నారు? ఉదాహరణకి ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే చట్టం ఏం చెబుతుంది? 18 సంవత్సరాలు నిండిన యువతి, 21 సంవత్సరాలు నిండిన యువతి ఉంటే ప్రేమించుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, సహజీవనం చేయొచ్చు. వాళ్ళ కులం ఏదైనా, మతం ఏదైనా, ప్రాంతం వేరైనా, భాష వేరైనా, దేశం వేరైనా చేసుకోవచ్చు అని చట్టం చెబుతుంది.